నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? నా పేరు ఎడ్లపల్లి శివసత్యనారాయణ. ఏం పని చేస్తారు? నేను ఫార్మర్. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచింది. ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుంది సార్. ఇప్పుడు చూసుకుంటే అండి, చంద్రబాబు గారు సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు కదా, మరి ఆ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయంటారా? 100% అందుతున్నాయి. చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6 పథకాల్లో అన్ని పథకాలు మొట్టమొదటిగా తీసుకుంటే పెన్షన్ మొదటి నెలే 7,000 ఇస్తానన్నారు. 7,000 మొదటి నెలలో ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడి నుంచి ప్రతి నెల 4,000 చొప్పున 1వ తారీఖునే తీసుకెళ్ళి ఇవ్వటం పట్ల పెన్షన్ తీసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సార్, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్ల తొలగింపు, పెన్షన్ల ఎరవేత జరుగుతుంది, అర్హులకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు చంద్రబాబు గారు అని వ్యాఖ్యలు వస్తున్నాయి. అది చాలా తప్పు మాట. బురద జల్లే మాటలు మాట్లాడడం తప్ప ఎక్కడా అర్హుడైన వారికి ఒక్కరికి కూడా పెన్షన్ తీయడం అనేది జరగల. అనర్హులుగా ప్రకటించి వాళ్ళకి పెన్షన్ తీసుకుంటే నిజంగా అర్హులైన వారు ఇబ్బంది పడతారు. కాబట్టి అర్హులు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని వేరు వేస్తున్నారే తప్ప నిజంగా అర్హుడైన వాడు ఉంటే ఎవరికీ పెన్షన్ తీయడం అనేది జరగలేదు. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం కార్యక్రమంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. మొన్న సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో 27వ డివిజన్ చొదిమెలలో తిరగడం జరిగింది. ప్రతి ఇంట్లో ఒక ఇంట్లో అయితే 3 పిల్లలు ఉన్నారు, 3కి తల్లికి వందనం డబ్బులు పడినాయి. దాని పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశారు వారు. అలాగే సూపర్ 6లో పథకాలు అన్నీ అమలవుతున్నాయి. ఊరి ఫ్రీ బస్ అన్నాం, జనరల్ ఫ్రీ బస్ అన్న సౌకర్యం పైస్టు జిల్లాల వారికి అనుకున్నాం, కానీ అది ఇవాళ రాష్ట్ర స్థాయికి తిరిగింది. దాని పట్ల కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సూపర్ 6 పథకాలు కూడా 1 by 1 అన్నీ అమలవుతున్నాయి. సార్, ఇప్పుడు చూసుకుంటే మరి ఆంధ్ర రాష్ట్రం ఈ సంవత్సరంన్నర చంద్రబాబు గారి పరిపాలనలోనే అప్పులు ఊబిలో ముంచేశారు అంటున్నారు. ఎవరండి అందే మాట? ఏదో వాగుతారు గిట్టనోళ్ళు. వాడు ముంచేసిన దానికి ఇవాడికి గతి లేదు. ఇవాళ వ్యవసాయం చూసుకుంటే రైతాంగానికి మంచి టైంలో అన్నదాత సుఖీభవ డబ్బులు ఇచ్చారు, రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. అలాగే శుభ్రంగా వర్షాలు ముందస్తు పడిని పంటలు పండుతున్నాయి, హ్యాపీగా ఉన్నారు రైతాంగం. సార్, ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ టాపిక్, ఎన్టీఆర్ ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా పార్టీ పెట్టబోతున్నాడు. ఎంతవరకు వాస్తవం అవాస్తవం అంటారు? అది అవాస్తవం అండి, అది వాస్తవం కాదు. అంటే మరి ప్రచారాలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున చేస్తారండి. ప్రచారంలో రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల ప్రచారాలు చేస్తారు. సార్, ఇప్పుడు ఋషికొండ పేరుతో వైజాగ్ ఏదైతే ఋషికొండ ఉందో ఆ యొక్క ఋషికొండ పేరుతో బాబు గారు మరియు కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అవాస్తవం అంటారు? అక్కడ దోచుకుంటాకి ఏముందంటారు? పచ్చకామూరులు వచ్చినోడికి లోకమే పచ్చగా కనపడుద్ది. అలాగే వీడు గతంలో దోచుకుని తిన్నాడు కాబట్టి వీళ్ళు కూడా ఇలా దోచుకుంటున్నారని అనుకుంటున్నాడు. అదేమీ కాదు. ఎక్కడైనా అభివృద్ధి జరుగుతుంది. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది, ప్రజలలో మంచి స్పందన వస్తుంది, అభివృద్ధి షార్ట్ అయ్యింది, రోడ్లు పోస్తున్నారు. ఇవాళ చూడండి, మన ఏలూరులో అలా సత్రంబాడికి వెళ్ళండి, ఎలాంటి సిమెంట్ రోడ్డు పోసారు. అలాగే మంచి మంచి రోడ్లు పోస్తున్నారు, అభివృద్ధి చాలా బాగుంది. మరి ఇప్పుడు ఎన్ని బాగున్నప్పటికీ కూడా ఎందుకు సార్ అలా అంత విషకరమైన ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు? చేస్తారండి, చీడ పురుగులు ఉంటారు, కొందరు చేస్తారు. ఎవరు చెప్తున్నారు? రమ్మనండి. ఏంది ఎక్కడ జరిగింది విషప్రయోగం చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో కూటమి గెలిచిన తర్వాత అసలు పాఠశాలల గురించి ఏమీ పట్టించుకోలేదు చంద్రబాబు గారు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విద్య మీద సూపర్ దృష్టి పెట్టి అభివృద్ధి చేసేదే ఒక తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం. అభివృద్ధి బాగా జరుగుతుంది, పాఠశాలలో కూడా బాగుంది. అంటే గతంలో నాడు నేడని కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చేస్తామంటున్నారు కదా. పేర్లకు పెట్టుకునే పాఠశాల మీద రంగులు మార్చుకున్నారు, అంతకు మించి అక్కడ చేసిందేమీ లేదు. పాఠశాలకు రంగులు మార్చి
అక్కడ నాడు నేడు అని పెట్టి ఒక పెద్ద స్కామ్ చేశారు తప్ప జరిగిందైతే ఏమీ లేదు. వెళ్ళి చూడండి స్కూల్కి ఏం చేశారనేది. సరే ఇప్పుడు చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు రీఎలక్షన్ పెడితే కనుక కూటమి గెలుస్తా అంటారా, వైసీపీ గెలుస్తా అంటారా? ఉంటారండి మామూలుగా వైసీపీ అభిమానులు కూడా కొందరు ఉన్నారు కాబట్టి జనరల్గా మొన్న ఇన్ని 11 సీట్లు వచ్చినట్టున్నాయి కదండి, మళ్ళీ వస్తే 4-5 సీట్ల దాకా రావచ్చు. ఎక్కడో కొందరు ఉంటారు కదా, పార్టీ కాకపోయినా వ్యక్తిగతంగా కొందరు మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక 4-5 సీట్లన్నా వస్తాయండి. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి, ఎంతవరకు కరెక్ట్ అంటారు, వాస్తవం అంటారు? 2029 వచ్చేపాటికి వాళ్ళకి పోటీ చేసే వాళ్ళే తొక్కుపోతారు, వాళ్ళనే ఎత్తుక్కోవాలి ముందళ్ళు. 2029 వచ్చేసరికి అసలు పోటీ చేయడానికే ఉండకపోవచ్చు. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు మెరుగంటారా, లేదంటే ఇప్పుడు ఈ 15 నెలల పరిపాలనలో అభివృద్ధి ఏమైనా కనిపిస్తుంది అంటారా? అసలు ఈ 15 నెలల్లో జరిగే అభివృద్ధి ఎలా ఉంది, గతంలో ఎలా ఉంది? మనం అమరావతి తీసుకుందాం. అమరావతిలో 5 సంవత్సరాల పాటు ఏమైనా చేశాడండి? ఏం చేశాడు? అలాగే పోలవరం తీసుకుందాం. పోలవరం ప్రాజెక్టు ఉంది, చంద్రబాబు గారు శశిసీమలుగా దాన్ని వర్క్ చేశారు. పట్టుసీమ ద్వారాగా నీళ్లు తీసుకొచ్చారు, గోదావరి జలాలు తీసుకెళ్లి కృష్ణలో కలిపారు, గోదావరిని కృష్ణని అనుసంధానం చేశారు. ఈ 5 సంవత్సరాల్లో పోలవరంలో ఏమైనా పనిచేశారండి? కాలువలు పనిచేశారా? ఇరిగేషన్ వర్క్లు ఏమైనా చేశారా? ఏం చేశారండి 5 సంవత్సరాలు మన్నాళ్ళు? గత 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా చెరువుల్లోకి కాలువలు తవ్విచ్చి పూడికలు తీసి నీళ్ళు తెచ్చిన దాఖలు ఉన్నాయాలి? ఏం బాగుందని చెప్పమంటారండి 5 సంవత్సరాలు? బటన్లు నొక్కడం అనేది ఒకటి తప్పనిచ్చి ఏం చేశారు? ఎక్కడ అభివృద్ధి చేశారు? ఏమైనా ఇండస్ట్రీలు తీసుకొచ్చారా ఎక్కడికన్నా? ఏం చేయగలిగారు? సార్ ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటున్నారు, వాస్తవం అంటారండి? చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్దండి. స్కామ్ జరిగితేనే చట్టం తన పని చేస్తుంది. అంటే మరి అందులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, మరి ఆయన ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయంట? అవ్వచ్చండి. ఇప్పుడు న్యాయం అన్యాయం అనేది ఉంటుంది. అన్యాయంగా చంద్రబాబు గారి మీద కేసు ఫైల్ చేశారు, నిలబడిందా? నిలబడలా. న్యాయంగా జగన్మోహన్ మీద కేసు ఫైల్ చేశారు, 16 నెలలు జైలు శిక్ష చేశాడు. అంటే సార్ మరి గత 11 సంవత్సరాల నుంచి కూడా అక్రమ ఆస్తులని అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు. అలాంటిది ఇంకా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయకపోవడానికి గల కారణాలు ఏంటంటారు? టైం రావాలండి. దేనికైనా ఆధారాలు ఉండాలి. ఒక మనిషిని అన్యాయంగా అరెస్ట్ చేయాలి, ఆధారాలు ఉంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆధారాలు లేకుండా చంద్రబాబుని అరెస్ట్ చేశారు, నిలబడలేదు. ఏమైంది? నిజంగా ఇతన అక్రమాస్తులు ఉంటే దాని పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఒక ఐటీ శాఖ మినిస్టర్ నారా లోకేష్ గారు, అసలు ఆయన పరిపాలనా విధానం ఎలా ఉందంటారు? ఇప్పుడు నెక్స్ట్ నారా లోకేష్ గారు సీఎం అయితే కనుక కూటమి సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయండి. కూటమి సభ్యులందరూ చాలా ఐక్యతతో ఉన్నారు, కలిసి మాట్లాడతారు, చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ 2029లో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి కలుస్తుంటారా, లేదంటే సపరేట్గా టీడీపీ ఏమైనా పోటీ చేస్తుంటారు? కూటమితోనే కొనసాగిద్ది, కూటమి గెలుస్తుంది. ఓకేనండి. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? మా ఏలూరుకి వచ్చి మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య చండీ గారు. నిత్యం ప్రజల అందుబాటులో ఉండే మనిషి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా ప్రజాసేవలో ఉంటారు. సామాన్య వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా ఈరోజు ఫోన్ చేసి మాట్లాడుకునే సౌకర్యం ఉన్న ఎమ్మెల్యే గారు మా చండీ గారు. ఎలా ఉందండి అసలు నిజంగా ప్రజలకు ఏదైనా కష్టం వస్తే వెంటనే స్పందిస్తారు ఎమ్మెల్యే గారు? వెంటనే స్పందిస్తారు. సామాన్య వ్యక్తి ఎవరైనా సరే వెళితే వెంటనే స్పందిస్తారు. అసలు మెయిన్ బడేట్ అంటేనే ప్రజల మనుషులు. వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళ అన్నగారు కావచ్చు, చండీ గారు కావచ్చు, బడేటి వారు అంటేనే ప్రజల మనుషులు. సార్ ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? కూటమి ప్రభుత్వానికి 100కి 200 మార్కులు ఇస్తానండి నేనైతే. ఓకేనండి, థ్యాంక్ యూ.